హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము క్యాబేజ్ తోటి కరకరలాడి ఈ పకోడీని చేయబోతున్నాము. అందుకోసం నేను ఇక్కడ ఒక అర కేజీ క్యాబేజీని ఈ విధంగా కట్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా. ఇప్పుడు ఇందులోకి శనగపిండి, అలాగే హాఫ్ కప్పు కార్న్ఫ్లోర్, అలాగే పావు కప్పు బియ్యపిండి, అలాగే రుచికి తగినట్టు ఉప్పు కూడా వేసేసి అన్నీ ఒక విధంగా మిక్స్ అయ్యే విధంగా అన్నీ కలుపుకుంటున్నానండి. ఇక్కడ మనం ఎటువంటి వాటర్ యాడ్ చేయము. ఫస్ట్ ఈ ఫ్లోర్స్ అన్నీ మిక్స్ అయ్యే విధంగా ఈ పిండిలు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అన్నీ కలుపుకున్నాక ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్స్, అలాగే కారం 2 టీ స్పూన్స్, అలాగే ధనియాల పొడి కూడా 2 టీ స్పూన్స్, అలాగే కొన్ని కరివేపాకు ఆకులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, అలాగే కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా అన్నీ వేసి వాటర్ ఏం యాడ్ చేయకుండానే ఈ విధంగా అన్నీ మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకుంటూ ఒత్తుతూ బాగా ప్రెస్ చేస్తే క్యాబేజీ నుంచి వాటర్ మనకి రిలీజ్ అవుతాయండి. ఆ వాటర్ సరిపోతాయి. ఒకవేళ సరిపోకపోతే వాటర్ కూడా కొంచెం జల్లించుకొని పిండిని బాగా అయ్యే విధంగా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా వంట చేస్తే అది ముద్దలా కట్టాలన్నమాట. అప్పుడు మనకి అది కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు అర్థం. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని మనం పకోడీ వేయించడానికి సరిపడినంత ఆయిల్ కూడా వేసేసి బాగా హీట్ అయ్యాక ఈ విధంగా పకోడీని మనము అంతా వేసుకోవాలండి. ఆయిల్లో ఫ్లేమ్ని మాత్రం హై ఫ్లేమ్లోనే పెట్టాలి, లేదంటే పకోడీ సరిగా వేగదనమాట. ఈ విధంగా అంతా వేసినాక బాగా కలిపెడుకుంటూ బాగా వేయించుకోవాలండి. ఈ విధంగా అంతా వేయించినాక వీటిని తీసి పక్కన ఒక టిష్యూ పేపర్ పెట్టుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేయించుకున్నటువన్నీ అన్నీ తీసి పక్కన ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మళ్ళీ కడాయిలో మిగిలిన పిండిని కూడా ఈ విధంగానే పకోడీ అంతా వేసుకుంటూ మళ్ళీ వేయించుకోవాలండి. ఈ విధంగా మొత్తం అంతా వేయించుకొని ఈ విధంగా పక్కకి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్నీ వేపుకున్నాక ఈ విధంగా అన్నీ తీసుకొని ఒక ప్లేట్లోకి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఈ విధంగా వేపుకుంటూ ఉన్నప్పుడు ఫ్లేమ్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి. అప్పుడే మన పకోడీ కరకరలాడుతూ వస్తుంది, లేదంటే మెత్తబడిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా నూనెలో వేపుకొని వేసుకుంటున్నాను. ఆ విధంగానే పల్లీలు, అలాగే కొంచెం కరివేపాకు అన్నీ కూడా వేపుకొని ఈ విధంగా అన్నీ కలిపి ఈ పకోడీలో కలుపుకున్నాను. మన పకోడీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా